హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీ. ఈరోజు కోనసీమ కొయ్యంగ పులుసు ఎలా పెడతారో చూద్దాం. ముందుగా కొయ్యంగ ముక్కలు తీసుకుందాం. కావలసినవి స్క్రీన్లో చూపించిన విధంగా పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ ఒకటి. దీనిలో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి 1 చెంచా వేసుకుని మిక్సీ ఆడాలి. తర్వాత ఒక కళాయి తీసుకుని దాంట్లో ఆయిల్ పోసి ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాంట్లో వేసి ఫ్రై చేయాలి. కొంచెం సేపు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 చెంచాల కారం వేసి కొంచెంసేపు మళ్ళీ వేపాలి. ఇందాక తీసుకున్న కొయ్యంగ ముక్కల్ని నీట్గా పేర్చి దాంట్లో ఒకదాని తర్వాత ఒకటి పేర్చాలి. ఇవి ఫ్రై అయ్యే టైంలో ఈ లోపల చింతపండు నానబెట్టుకోవాలి. కొంచెం సేపు వేడెక్కిన తర్వాత మళ్ళీ వాటిని తిరిగేసి ఉడికించాలి కొంచెంసేపు. చింతపండును బాగా పిసికి కొంచెం పులుసులా చేసుకోవాలి. చింతపండు పులుసు బాగా పిసకాలి. చింతపండుని పిసికి బాగా పిసకాలన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. వేసి బాగా మరగనివ్వాలన్నమాట, బాగా ఉడికించాలి. దానిలో తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ముక్క బాగా ఉడికేలాగా మరగనివ్వాలన్నమాట. పులుసు మంచి గుమగుమలాడే వాసన వచ్చేలాగా మరగనివ్వాలి. అప్పుడు ఇందాక తీసుకున్న బెండకాయ ముక్కలు 6 బెండకాయ ముక్కలు దాంట్లో పడేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసి మూత పెట్టేయాలి. బాగా మరగనివ్వాలన్నమాట. కొంచెంసేపు సిమ్లో పెట్టాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకుతో ఫైనల్ టచ్ ఇద్దాం.
కొయ్యింగ్ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నం తింటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సూపర్.